ఆ బేసిక్గా ఈ టాపిక్ గురించి చదువుతున్నప్పుడు నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ గురించిన చర్చ కాదు, ఒక పెద్ద హిస్టారికల్ మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. యా, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒడిషా తీరంలో ఉన్న ఆ 13వ శతాబ్దపు అద్భుతం, అదే మన కోణార్క్ సూర్య దేవాలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, కోణార్క్ అనగానే నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, అదొక రాతి కట్టడం కాదు, అదొక సజీవమైన కాలయంత్రం. అబ్సల్యూట్లీ. మన ముందున్న లక్ష్యం కూడా అదే. ఆ రాతి కట్టడంలో దాగి ఉన్న మైండ్ బ్లోయింగ్ సైన్స్ గురించి మాట్లాడుకుంటూనే, ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నుండి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఒక కంప్లీట్ ట్రావెల్ గైడ్ని కూడా ఈ చర్చలో బ్యాలెన్స్ చేద్దాం. తప్పకుండా. ఒక 750 ఏళ్ల క్రితం నాటి ప్రపంచంలోకి, అప్పటి మనుషుల మైండ్ సెట్లోకి వెళ్లడం నిజంగా ఒక టైం ట్రావెల్ లాంటిదే. అలా ఆలోచిస్తేనే ఆ కిక్ వస్తుంది. సో మనము ఒకసారి 1238వ సంవత్సరంలోకి వెళ్దాం. అప్పుడు తూర్పు భారతదేశాన్ని గంగ వంశానికి చెందిన రాజు 1వ నరసింహదేవ పాలిస్తున్నారు. ఆ టైంలో బెంగాల్ వైపు నుండి శత్రువులు దండెత్తొస్తే ఆయన వాళ్లను చాలా పవర్ఫుల్గా తిప్పికొట్టారు. అవును, ఆ అద్భుతమైన విజయానికి, తన శక్తికి ప్రతీకగా ఒక ఎపిక్ కట్టడాన్ని నిర్మించాలని ఆయన డిసైడ్ అయ్యారు. పవర్ అండ్ ఎనర్జీకి మూలం సూర్యుడే కదా, అందుకే సూర్య భగవానుడికి అంకితమిచ్చారు. ఇక్కడే ఆయన విజన్ ఎంతో గొప్పదో మనకర్థమవుతోంది. ఆయన కేవలం ఒక సాధారణ 4 గోడల గుడిని కట్టాలని అనుకోలేదు. హిందూ పురాణాల ప్రకారం చూస్తే సూర్య భగవానుడి 7 గుర్రాలలాగే ఒక భారీ రథంపై ఆకాశంలో ప్రయాణిస్తాడు కదా, ఆ ఊహను వాస్తుశిల్పులు నిజం చేశారు. కరెక్ట్. ఆ దేవాలయాన్నే ఒక భారీ రాతి రథంగా, ఒక స్టోన్ చారియట్ లాగా డిజైన్ చేశారు. దానికి 12 అడుగుల ఎత్తు ఉండే 24 భారీ చక్రాలు, 7 శక్తివంతమైన గుర్రాలను రాతితోనే చెక్కారు. అసలు ఉదయం సూర్యుని తొలికిరణాలు నేరుగా గుడి మీద పడేలా దాన్ని తూర్పు ముఖంగా డిజైన్ చేసిన విధానం చూస్తే అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పాలి. యా, ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ 24 చక్రాలు చూడ్డానికి భలే అందంగా ఉంటాయి, కానీ అవి కేవలం అలంకారం కోసం కాదు. ఇక్కడే కదా మనవాళ్లు లాజిక్ వాడింది. ఆ చక్రాలు ఖచ్చితమైన సమయాన్ని చూపే సన్ డయల్స్, అంటే సూర్య ఘడియారాలు. నాకైతే ఈ పాయింట్ దగ్గరే గూస్ బంప్స్ వచ్చాయి. అవును, ఆ చక్రాలలో దాగి ఉన్న ఖగోళ శాస్త్రం నమ్మశక్యం కానిది. దాని మెకానిజం ఎలా ఉంటుందంటే, ప్రతి చక్రంలో 8 ప్రధాన ఆకులు లేదా స్పోక్స్ ఉంటాయి. అంటే ఒక రోజుకి 24 గంటలు కదా, దాన్ని 8తో భాగిస్తే ఒక్కో ఆకు మధ్య సరిగ్గా 3 గంటల గ్యాప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సూర్యరశ్మి ఆ చక్రంపై పడినప్పుడు మధ్యలో ఉండే ఇరుసు వల్ల ఏర్పడే నీడ ఆ ఆకుల మీద ఎక్కడ పడుతుందో చూసి టైం చెప్పేయచ్చు. వావ్! అంటే నిమిషాలతో సహా ఖచ్చితమైన సమయాన్ని లెక్కించవచ్చునమాట. ఖచ్చితంగా. ఒకసారి ఊహించండి, 1200 దశకంలో ఎలాంటి గడియారాలు లేని టైంలో ఇంత పర్ఫెక్ట్ సోలార్ టైం సిస్టమ్ను సృష్టించడం ఎలా సాధ్యమైంది? నిజమే. భూమి వంపును, సూర్యుడి గమనాన్ని వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఎలా క్యాల్కులేట్ చేశారో కదా. వాళ్లకు భౌగోళిక దిశలు, ఈక్వినాక్స్, సోల్స్టైల్స్ లాంటి వాటి మీద అపారమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేది. సూర్యుడు ఏ కోణంలో ఉదిస్తాడో ఖచ్చితంగా లెక్కించారు. అందుకే ఆ కిరణాలు నేరుగా గర్భగుడిలోని విగ్రహంపై పడేలా అలైన్ చేశారు. ఇదొక కళాఖండం మాత్రమే కాదు, రాతిలో చెక్కబడిన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్. నిజంగా. అయితే ఇంతటి సైంటిఫిక్ కట్టడం చుట్టూ మళ్లీ ఎన్నో మిస్టరీలు, లోకల్ పురాణాలు కూడా అల్లుకునున్నాయి. నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే, దీనికున్న మరొక పేరు బ్లాక్ పగోడా. 16వ శతాబ్దంలో బంగాళాఖాతంలో ప్రయాణించే యూరోపియన్ నావికులు దీన్ని చూసి అలా పిలిచేవారట. ఎందుకలా పిలిచేవారంటారు? దానికి ప్రధాన కారణం అందులో వాడిన మెటీరియల్. ఈ గుడి నిర్మాణంలో ఖోండారైట్ అనే రాయిని వాడారు. ఓహో, ఈ రాయికి వాతావరణ మార్పుల వల్ల కాలక్రమంలో నల్లగా మారిపోయే లక్షణం ఉంటుందని చదివాను. అవును, సముద్రం మీద నుండి వస్తున్న నావికులకు అది ఒక భారీ చీకటి ఆకృతిలా, నల్లటి టవర్లా కనిపించేది. అదే సమయంలో పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం తెల్లటి రంగులో ఉండి వైట్ పగోడా అని పిలిపించుకునేది. ఆ తెల్లటి గుడికి ఇది పూర్తిగా ఆపోజిట్గా ఉండటం వల్ల బ్లాక్ పగోడా అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ ట్రావెలర్స్కి ఒక చిన్న పాయింట్, పూరి, కోణార్క్ మరియు భువనేశ్వర్ నగరాలను కలిపి ఒడిషా గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అదొక బెస్ట్ టూరిస్ట్ సర్క్యూట్ అన్నమాట. సరే, నావికల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ ఫేమస్ అయస్కాంతం స్టోరీ గురించి కూడా మాట్లాడుకోవాలి. పైన ఒక భారీ అయస్కాంతం ఉండేదనే నాటుకథ కదా. అవును,
ఆ అయస్కాంతమే మొత్తం గుడిని కూలకుండా బ్యాలెన్స్ చేసేదని, దానివల్లే పోర్చుగీసు నావికుల కంపాసులు పాడైపోతున్నాయని అంటారు. వాళ్లు వచ్చి దాన్ని పీకేశారని, దానివల్లే గర్భగుడి కూలిపోయిందని బాగా పాపులర్ అయింది. వినడానికి ఇదొక పైరేట్ మూవీ స్టోరీలా థ్రిల్లింగ్గా ఉంటుంది, కానీ కొంచెం తార్కికంగా ఆలోచిస్తే అందులో సైన్స్ ఏంటో తెలుస్తుంది. అంటే అక్కడ నిజంగా అయస్కాంతం లేదా? పురావస్తు శాఖ వారు ఎంత వెతికినా అక్కడొక భారీ అయస్కాంతం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఇక్కడ మనం మిస్ అవుతున్న లాలీక్ ఒకటుంది. అదేంటండి? ఈ గుడి నిర్మాణంలో రాళ్లను పట్టి ఉంచడానికి సిమెంట్ వాడలేదు. బదులుగా భారీ ఇనుప దూలాలను వాడారు. ఇంటర్లాకింగ్ సిస్టంతో రాళ్లను, ఇనుప రాడ్లను కలిపి కట్టారు. ఓహో, ఆ ఇనుము వల్లే బహుశా వాళ్ల కంపాస్లు డిస్టర్బ్ అయి ఉండొచ్చని మీ ఉద్దేశ్యం. ఎగ్జాక్ట్లీ. ఆ అయస్కాంత క్షేత్రం డిస్టర్బ్ అవ్వడానికి ఆ ఇనుమే కారణం. మరి అలాంటప్పుడు అసలు గర్భగుడి ఎందుకు కూలిపోయినట్లు? ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం సగం గుడి మాత్రమే అంటారు గదా? అవును, ఒకప్పుడు రేఖాదేవుల్ అని పిలిచే ప్రధాన గర్భగుడి గోపురం ఏకంగా 229 అడుగుల ఎత్తు ఉండేది. అది కూలిపోవడానికి ప్రకృతి వైపరీత్యాలే కారణం. అంటే భూకంపాలు లేదా తుఫాన్లు అంటారా? సముద్రపు ఉప్పుగాలుల వల్ల ఆ ఇనుప దోలాలు తుప్పుపట్టి నిర్మాణం బలహీనపడి ఉండొచ్చు. ఇసుక నేల మీద అంత భారీ కట్టడం బరువు పడటం వల్ల కూడా పునాదులు కుంగిపోయి ఉండొచ్చు. అందుకే ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్నది కేవలం ఆడియన్స్ హాల్ లేదా ముఖమండపం మాత్రమే. అవును, దాన్నే జగమోహన అంటారు. అలాగే ఆ చక్రాలు తిరుగుతాయని, అదొక పవర్ ప్లాంట్ అని ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే వాదనలకు కూడా ఎలాంటి ఆధారాలు లేవని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఫ్యాక్ట్ చెకింగ్ ఇంపార్టెంట్ అంటారు. సరే, ఆ కూలిపోయిన శిథిలాల మధ్యే మనకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఉంది. అవే అక్కడి సూర్య విగ్రహాలు. క్లోరైడ్ అనే ఆకుపచ్చని రాయితో చేసిన 3 ప్రధాన సూర్య విగ్రహాల గురించి కదా మీరు చెబుతున్నది? అవును, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి ఇవి ప్రతీకలు. కానీ ఇక్కడి విగ్రహాలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ విగ్రహాలు బూట్లు వేసుకునుంటాయి. ఏంటి, దేవుడికి బూట్లా? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా మన దక్షిణ భారత లేదా ఏ హిందూ దేవతా విగ్రహాలకైనా బూట్లు ఉండటం అనేది చాలా అరుదు. మరి ఈ ట్రెండ్ ఎలా వచ్చిందంటారు? ఉండేవన్నమాట. ఆ కల్చరల్ ఎక్స్చేంజ్ కు ఇదొక గొప్ప ఉదాహరణ. అబ్సల్యూట్లీ. వాళ్ల ప్రాంతపు దుస్తుల శైలి మన కళలోకి ఎలా వచ్చి చేరిందో చూస్తే ఆ కాలం నాటి గ్లోబలైజేషన్ అర్థమవుతుంది. దాట్స్ అమేజింగ్. అలాగే ఈ దేవాలయం మీదున్న శిల్పాల గురించి కూడా చెప్పుకోవాలి. చాలా మంది అక్కడి శృంగార శిల్పాలను చూసి ఒక పవిత్రమైన గుడిలో ఇవి ఎందుకున్నాయి అని ఆశ్చర్యపోతారు. కానీ దానికి ప్రాచీన హిందూ తత్వశాస్త్రం చాలా డీప్ మీనింగ్ ఇస్తోంది కదా? అవును. హిందూ ధర్మం ప్రకారం జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 ప్రధాన లక్ష్యాలుంటాయి. కామం అనేది ఏదో పాపం కాదని, దాచిపెట్టాల్సిన విషయం కాదని, అది ఈ సృష్టి కొనసాగడానికి కారణమైన అత్యంత సహజమైన శక్తి అని ఈ కట్టడం చెప్తోంది. ప్రేమ, మానవ భావోద్వేగాలు మరియు దైవిక కలయికను ఇవి ఒక వేడుకలా చూపిస్తాయి. ఒక గుడి అంటే కేవలం చేతులు కట్టుకుని ప్రార్థన చేసే చోటు మాత్రమే కాదు. అది మొత్తం మానవ జీవిత చక్రానికి, సమాజానికి ప్రతిబింబం అని అప్పటి వాళ్ళ నమ్మకం. ఇంతటి జీవాన్ని, ఫిలాసఫీని రాళ్లలో నింపడానికి ఎంత కృషి జరిగిందో ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పడుతోంది. 1200 మంది టాప్ క్లాస్ శిల్పులు ఏకబిగిన 12 ఏళ్ల పాటు పగలు రాత్రి శ్రమించారు. కానీ ఈ నిర్మాణ గాథలో ఒక అత్యంత భావోద్వేగభరితమైన స్టోరీ ఉంది. ధర్మపద కథ. ఎగ్జాక్ట్లీ. ప్రధాన వాస్తుశిల్పి అయిన బిసుమహారణ కుమారుడు, ఆ 12 ఏళ్ల బాలుడు ధర్మపద. నిర్మాణమంతా పూర్తయిపోయింది. కాని చివరి దశలో ఆ భారీ గర్భగుడి పైకప్పును అమర్చడంలో ఒక పెద్ద ఇంజనీరింగ్ చిక్కు ఎదురైంది. అటు చూస్తే రాజుగారి పెట్టిన గడువు ముగిసిపోతోంది. గుడి పూర్తి కాకపోతే ఆ 1200 మంది కార్మికుల తలలు తీయిస్తాను అని రాజు వార్నింగ్ ఇచ్చారు. అందరూ భయంతో వణిగిపోతున్న సమయంలో తన తండ్రిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ఆ బాలుడు ధర్మపద ఒక మోడల్ ద్వారా ఆ ఇంజనీరింగ్ చిక్కును విడదీశాడు. ఆఖరి రాయిని పేర్చి కట్టడాన్ని పూర్తి చేశాడు. కాని ఆ కథ ముగింపు చాలా విషాదకరం. అవును, ఆ బాలుడు గుడిని పూర్తి చేసిన తర్వాత ఒక చిన్న పిల్లాడు ఈ పని చేశాడని తెలిస్తే రాజుగారికి కోపం వస్తుందనో లేదా మిగతా శిల్పుల పరువు పోతుందనో ఆ కార్మికులు భయపడ్డారు. ఆ 1200 మంది ప్రాణాలను కాపాడటం కోసం ఆ పిల్లాడా రాత్రి ఆ గుడి పైకప్పు మీద నుండి సముద్రంలోకి దూకి తన ప్రాణాలను త్యాగం చేశాడని స్థానికులు చెబుతారు. చారిత్రకంగా దీనికి పక్కా ఆధారాలు లేకపోయినా ఈ కథ అక్కడి శిల్పుల అంకితభావానికి ఒక పెద్ద ఉదాహరణ. ఈ కట్టడం వెనుకున్న ఇంతటి శ్రమను, నైపుణ్యాన్ని గుర్తించే
1984లో యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. కళింగ వాస్తుశిల్పానికి కోణార్క్ ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్. సరే, వినడానికే ఇంత అద్భుతంగా ఉన్న ఈ దేవాలయాన్ని కళ్ళారా చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. మరి అక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఖచ్చితంగా. ముఖ్యంగా మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లాలనుకునే వారి కోసం ఒక ప్రాక్టికల్ ట్రావెల్ గైడ్ ప్లాన్ చేద్దాం. ముందుగా రైల్ మార్గం చూసుకుంటే హైదరాబాద్ నుండి బయలుదేరే వారికి కోణార్క్ ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్ లేదా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లాంటి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. దాదాపు 18 నుండి 20 గంటల జర్నీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇక ఆంధ్ర నుండి వెళ్లే వారికి విజయవాడ లేదా విశాఖపట్నం నుండి నేరుగా భువనేశ్వర్ లేదా పూరికి బోలెడు రైళ్లున్నాయి. ఇక్కడ పర్యాటకులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కోణార్క్కి నేరుగా రైల్వే స్టేషన్ లేదు. మీరు పూరి లేదా భువనేశ్వర్లో దిగాలి. పూరి నుండైతే కోణార్క్ జస్ట్ 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్ నుండైతే సుమారు 65 కిలోమీటర్ల దూరం. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక క్యాబ్ మాట్లాడుకుంటే హాయిగా కోణార్క్ చేరుకోవచ్చు. లేదు, ఒక లాంగ్ రోడ్ ట్రిప్ వేద్దామనుకునే వాళ్ళకు కూడా దారులు బాగున్నాయి. హైదరాబాద్ నుండి కోణార్కుకు 1000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. దాదాపు 15 నుండి 16 గంటలు పడుతుంది. అదే విజయవాడ నుండి అయితే 780 కిలోమీటర్ల డ్రైవ్. నా సలహా ఏంటంటే ఒకేసారి డ్రైవ్ చేయకుండా దారిలో భువనేశ్వర్లో ఒక రాత్రి ఆగి మరుసటి రోజు ఉదయాన్నే సముద్రపు గాలులు ఆస్వాదిస్తూ డ్రైవ్ చేస్తే చాలా బావుంటుంది. ఇక బస్సులో వెళ్లాలనుకునేవారు ఆన్లైన్లో బస్సులు బుక్ చేసుకోవచ్చు. భువనేశ్వర్ చేరుకున్న తర్వాత అక్కడి నుండి కోణార్కుకు ఒడిశా ప్రభుత్వం నడిపే మో బస్ సర్వీస్ చాలా బావుంటుంది. ఏసీ బస్సులు కూడా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. భువనేశ్వర్ నుండి ఒక 2.5 గంటల్లో వెళ్లిపోవచ్చు. పూరీ నుండి అయితే కేవలం 45 నిమిషాల జర్నీ. టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లైట్ బెస్ట్ ఆప్షన్. మన ఎయిర్పోర్ట్ల నుండి భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకుంటే గంటన్నరలో గుడిముందుంటాం. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు అక్కడికి చేరుకున్నాం. ఆ తర్వాత అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఏంటో కూడా చూద్దాం. దేవాలయం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. రాతి కట్టడం కాబట్టి ఎండలో కొంచెం వేడిగా ఉంటుంది. అందుకే అక్టోబర్ నుండి మార్చి మధ్యకాలంలో వెళితే అసలైన మజా వస్తుంది. ఉదయం పూటైతే ప్రశాంతంగా ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే బెస్ట్ సలహా ఒకటుంది. సాయంత్రం వేళ జరిగే లైట్ అండ్ సౌండ్ షో మాత్రం అస్సలు మిస్ కావద్దు. సాయంత్రం 6:30కి టికెట్లిస్తారు, 7:30కి షో స్టార్ట్ అవుతుంది. చీకటి పడ్డాక ఆ రంగురంగుల లైట్స్ మధ్య ఆ రాతి రథం ప్రాణం పోసుకున్నట్లుంటుంది కదా. అవును, ఆ 40 నిమిషాల షోలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆలయ చరిత్రను వింటుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. గుడి చూసేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్స్ కూడా ఉన్నాయి. పక్కనే ఉన్న ప్రశాంతమైన చంద్రభాగా బీచ్, అలాగే కోణార్క్ మ్యూజియం, పూరీకి వెళ్లే మరైన్ డ్రైవ్ రోడ్, ఇవన్నీ ట్రిప్ను మెమరబుల్గా మారుస్తాయి. వింటుంటేనే ఇప్పుడే బ్యాగ్ సర్దుకుని కోణార్క్ వెళ్ళిపోవాలనిపిస్తోంది. నిజమే. ఇంత అద్భుతమైన చరిత్ర, ఇన్ని విశేషాలు ఉన్న ఈ ప్రాంతం గురించి మన చర్చ ముగింపు దశకు చేరుకుంది. అసలు ఈ మొత్తాన్ని ఒక సారాంశంగా చూస్తే మనకు ఏమర్థమవుతుంది? సింపుల్గా చెప్పాలంటే మనం ఈరోజు చూస్తున్న కోణార్క్ అంటే కేవలం కొన్ని రాళ్ల శిథిలాలు కావు. అదొక సజీవమైన ఆత్మ. మానవ సృజనాత్మకతకు, ఓపికకు ఒక పర్ఫెక్ట్ నిదర్శనం. సముద్రపు తుఫాన్లను, వాతావరణాన్ని ఎన్నో శతాబ్దాలను తట్టుకుని అది అలా నిలబడింది. ఆ 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తే, ఆ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. మనుషులు వస్తుంటారు, పోతుంటారు, కాని కాలం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఆ మాట చాలా డీప్గా ఉంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచననిక్కడ పంచుకోవాలి. చెప్పండి. ఒకసారి ఆలోచించండి. 750 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే వాళ్ళు ఆకాశాన్ని చదివి ఆ ఖగోళ శాస్త్రాన్ని అంత ఖచ్చితత్వంతో రాళ్లలో చెక్కారు. ఆ జ్ఞానం ముందు మన ప్రస్తుత సాంకేతికత ఎంత చిన్నదో కదా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. మంచు కురిసే తెల్లవారుజామున ఆ కోణార్క గుడి ముంద నిలబడితే ఆ తొలి కిరణం ఆ గడియారం మీద పడిన క్షణంలో 13వ శతాబ్దంలో నిలబడ్డ ఒక శిల్పి ఫీలైన అదే కిరణాన్ని ఈరోజు మనం కూడా ఫీల్ అవుతున్నాం. అప్పుడు నిజంగానే మనం ఒక కాలయంత్రంలో ప్రయాణించినట్లు అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ వండర్ గురించి ఒక్కసారి మనమందరం లోతుగా ఆలోచించాలి కదూ. చరిత్ర ఎప్పుడూ ఇలాగే మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఒక అద్భుతమైన ప్రయాణం చేశామన్న ఫీలింగ్తో ఈ రోజుకి ముగిద్దాం.